హలో అందరికీ. ఇదైతే ట్యూస్డే వ్లాగ్ అండి. పొద్దుటే అయితే లేచి చుట్టూ అయితే తుడిచేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. బయట కూడా రోడ్ తుడిచేసి ముగ్గు అయితే పెట్టేశానండి. పాలైతే నైట్ కాయలేదు, సో అందుకు ప్యాకెట్ అయితే తెచ్చారు. పొద్దుటైతే కాస్తున్నాను. ముందు పాలైతే స్టవ్ మీద వేసేసి కాచేసాక అప్పుడైతే పని స్టార్ట్ చేసుకున్నాను. పాలైతే కాగిపోయినాయండి. ఇప్పుడైతే ఇంక సామాన్లు కడిగేద్దామనేసి ఇంకా సామాన్లు అయితే నైట్ ఇవన్నీ తోమేస్తున్నాను. నైట్ అయితే తోమలేదండి. మా పాప అయితే అసలు ఏడిపిస్తుంది, పని ఏమి అవ్వనివ్వలేదు. సో అందుకే ఇంకా పొద్దుట తోముదాంలే అనేసి ఇంకా నైట్ అలా ఉంచేసాను. సామాన్లు అయితే చాలా అయిపోయినాయి. ఆ బ్లూ టబ్ ఉంది కదండి, దాంట్లో కూడా నిండిపోయినాయి, కడిగిని బోల్డించడానికి లేకుండా. సామాన్లు నైటే కడిగేసుకుంటే పొద్దుటికి ఫ్రెష్గా అనిపించిద్దండి. మ్యాక్సిమం నేను నైటే కడిగేసుకుంటాను. ఒక్కొక్కసారి ఇంకా పొద్దుటి టైం కడుగుతున్నాను. నైట్ కడుక్కుంటేనే పొద్దుటికి ఫ్రెష్గా అనిపించిద్ది, పనులన్నీ ఫాస్ట్గా అవుతాయి. ఇంకా పొద్దుటే ఎంత పెద్ద పని ఉంటే ఇంక అన్నీ స్లోగా వెళ్తాయి. పొద్దుటే అయితే లేచానండి, మబ్బుగా ఉందని పడుకున్నాను, కాకపోతే వర్షం రాలేదు. ముగ్గు అవన్నీ అయితే 5:30 లోపే పెట్టేసుకుంటాను. 5కి అలా లేచాను ఈరోజు త్వరగా చేసేసుకుందామని. బాగా గాలి అవి వస్తుంది, అందుకే ఇంక పడుకుని లేస్తే వానేం రాలేదు. ఇంక వెంటనే ఇప్పుడు బాగా వెలుతురు కూడా వస్తుందండి. ఇంక వెంటనే ముగ్గు ఇవన్నీ పెట్టేసుకుని ఇంకా బయట పని అయితే ఫాస్ట్గా చేసేసుకుంటే ఇంకా లోపల మనం ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఇంకా సగం ఉన్నాయండి సామాన్లు. ఆ టబ్ అయితే నిండిపోయింది, అందుకే ఇంకా బయట గోడ మీద అయితే బోల్డ్ ఇస్తున్నాను. ఇప్పుడైతే మా హస్బెండ్ లేచిపోయారు, అందుకు వాటర్ అయితే కాస్తున్నాను. స్టవ్ మీద అయితే పెట్టేసి తనకి ఇస్తానండి. ఇచ్చేసాక గది కూడా ఇంకా తుడిచేసాను, గదులన్నీ తుడిచేసాను, కిచెన్ కూడా తుడిచేసుకుంటున్నాను. ఇంకా సామాన్లన్నీ తోమేసాక కిచెన్ అయితే చాలా నీట్గా అనిపించిందండి. సింక్ ఇలా ఉంటే చాలా ఫ్రెష్గా అనిపించిద్ది, మనకు కూడా పని త్వరగా చేసుకోవాలనిపించిద్ది. ఇంక సింక్ నిండా సామాన్లు ఉంటే అసలు పని ఏం అవ్వదు. తోమిని అయితే ఇక్కడ బోల్డించానండి. ఇప్పుడైతే వేద లేచిద్ది, అందుకు తనకైతే జావ కాస్తున్నాను. ఇవన్నీ ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను. బాదం పప్పులు తిందని ఇలా అయితే జావలో కలుపుతున్నానండి. ఇలా అయితే తనకు తెలియదు, ఈ మధ్యన ఇస్తుంటే తింటుంది, కాకపోతే ఒకటి అలా తింటుంది, 3 అయితే తిందండి. అందుకే ఇంక ఇందులో అయితే వేసేస్తున్నాను జావలోని. ఇప్పుడైతే రాగి పిండి వేసేస్తున్నానండి. ఒకసారి అయితే కలిపేసుకుని సాల్ట్ అవి వేసేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇంక మాకైతే జ్యూస్ చేసేసుకుంటున్నాను. ఈరోజు లేట్ అయిపోయింది బాగా. రోజు జ్యూసే అనుకుంటారేమో, జావ కూడా తాగేవాళ్ళమే, కాకపోతే జావ అంతగా
తాగలేకపోతున్నామండి. అందుకే ఇంక రోజైతే బనానా జ్యూస్ అయితే తాగుతున్నాము. ఇదైతే మనం ఈజీగా తాగేయచ్చు. బనానా బదులు మనం కర్బూజా కానీ, సపోటా ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందైతే క్యారెట్ జ్యూస్ తాగేవాళ్ళమి. క్యారెట్, బీట్రూట్. మళ్ళీ ఈ మధ్యన అయితే ఇది ట్రై చేస్తున్నామండి. ఇది బాగానే ఉంది. ఇంకా వాటి మీద ఇదే బాగుంది. తాగడానికి ఈజీగా బాగుంటుంది. ఇప్పుడు నాకైతే టీ పెట్టుకుంటున్నాను. నేనైతే టీ పెట్టేసి మర్చిపోయాను. అది బాగా దగ్గరికి మరిగిపోయిందండి. హాఫ్ గ్లాస్ వచ్చింది టీ గ్లాసు. ఇప్పుడైతే గుడ్లు వేసేస్తున్నాను ముగ్గురికి. ఈరోజైతే నాన్ వెజ్ తింటామండి, అందుకు ముగ్గురికి వేస్తున్నాను. సాటర్డే, మండే ఇంకా ఫ్రైడే అయితే తినమండి. ఇంక మిగిలిన రోజులు తింటాము. వేద అయితే సాటర్డే తినదు. తనకి ఏం పట్టను నాన్ వెజ్. ఇంకెవరిని తినము. ఎగ్ కూడా తినదు. మిగిలిన రోజులు తినిద్ది. ఓ పక్కనైతే ఓట్స్కి కూడా వేసాను. బెల్లం ఇంకా కుమ్మలేదండి. బెల్లం వీడియో కూడా పొడి ఎలా చేసుకుని స్టోర్ ఎలా చేసుకోవాలో నేను మీకు షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా అలా బెల్లం ముక్క అయితే వేస్తాను. అందులో పాలు, ఓట్స్ వేసి ఎగ్స్ అయితే వేసాను. మా హస్బెండ్ అయితే స్నానం చేసి వచ్చేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నారండి. సాల్ట్ అయితే నిండుకుంది, ఉప్పు నిండుకుంది. ఇంక ఇందులో అయితే సాల్ట్ పోస్తున్నాను. ఉప్పుకి వేరే డబ్బా పెట్టాను. ఎక్కువ ఉప్పు అయితే వాడతామండి. ఇంకా సాల్ట్ ఎక్కువ వాడము. ఎందుకు ఒకటి తెచ్చుకుంటే మాకు మ్యాక్సిమం 4-5 months దాకా వచ్చిద్ది. సండే అయితే బయటికి వెళ్ళి మా బ్యాగ్ అసలు ఓపెన్ చేయలేదు. ఈరోజు పొద్దుటైతే ఓపెన్ చేశాను. ఇంకా నువ్వులు, అంజీరు ఇవన్నీ తెచ్చారు. తర్వాత వెంటనే స్నానం అయితే చేసేసి వంట అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంకా కడిగేసుకుని స్టవ్ మీద పెట్టేసుకున్నాను రైస్ అయితేని. ఈరోజైతే పప్పు టమాటా చేస్తున్నానండి. ఇంక ఇందులోకి అయితే కూరగాయలు అయితే కట్ చేసి ముందే పెట్టేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇందులోనే మనం కొద్దిగా చింతపండు పప్పు ఉడికిపోయాక వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు వేయలేదు, మర్చిపోయాను. వేద అసలు ఆడుకోకుండా ఇంక నా చుట్టూనే తిరిగింది. ఇంక వీడియో షూట్ చేసుకుంటున్నా కానీ. రైస్ అయితే ఉడికిపోయి వచ్చిందండి. ఇంకైతే అన్నం అయితే వార్చేసాను. కుక్కర్ కూడా విజిల్ వస్తున్నాయి. విజిల్ రాగానే అన్నం కూడా అయిపోయింది. ఇంకా వార్చేసాను. ఇవైతే బార్లీ గింజలండి. ఈవినింగ్ టైంలో అలా అయితే జావ కింద కాసుకుంటాను. మనం నైట్ నానబెట్టుకుంటే పొద్దుటికి బాగా నానతాయి. ఒక 1 hour ముందైనా నానబెట్టుకోవచ్చు. నైట్ అయితే బాగా నానతాయి. గింజ అది తాగితే చాలా మంచిదండి, చలవ చేసిద్ది. పప్పు కూడా వేడి కుక్కర్ తగ్గిపోయింది. ఇంకా విజిల్ తీసేసి మెదిపేసుకున్నాను. కొంచెం వాటర్ అయితే పోసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నానండి. ఉప్పు, కారం, పసుపు వేసుకొని.
ఉప్పు అయితే డబ్బాలోకి తీయలేదు, డబ్బా అని చెప్పాను కదా, డబ్బా అయితే తీయలేదండి. సాల్ట్ అయితే వేస్తున్నాను. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. తాలింపుకి అయితే రెడీ చేసేస్తున్నానండి. తాలింపు అయితే తెలిసిందే, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇంక ఇవన్నీ వేసేసుకున్నాక పప్పులు అయితే వేసేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. పప్పు అయితే ఈరోజు చాలా బాగా వచ్చిందండి. అంతేనండి వీడియో.